మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లేదు. ఓం నమ శివాయ అని ఒక్క కామెంట్ వేయండి చాలు. యూట్యూబ్లో శివభక్తులు ఒక 1000 మంది ఉన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం కావాలి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. శివరాత్రి గడిచిన తర్వాత అంటే ఒక 48 గంటల పీరియడ్లో శివుడి యొక్క పవర్ చాలా హైలో ఉంటుంది. ఆ టైంలో కొన్ని రాశులకి బాగా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాశులు ఏంటి, ఎలా కలిసి వస్తుందని చూద్దాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి శివరాత్రి తర్వాత నుంచి కూడా ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైనటువంటి పెరుగుదల ఉంటుంది. ఒక్కసారిగా రాత్రి డబ్బులు వస్తాయని నేను ఈరోజు చెప్పను. స్లోగా గ్రాఫ్ పెరుగుతూ మీకు స్టార్ట్ చేస్తుంది. ఈ 48 గంటల్లో పెరుగుదల కనిపిస్తుంది మీకు. అలాగే అప్రహిత ధనలాభం అంటే ఊహించని విధానాల్లో మార్గాల్లో మీకు ధనం రావడం జరుగుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు వస్తాయి. ఆల్రెడీ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, కొత్తగా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వాటి ద్వారా. అండ్ ఉద్యోగంలో ఖచ్చితంగా ప్రమోషన్స్ పరిస్థితి కూడా వృషభ రాశికి కనిపిస్తుంది. సింహరాశి వారికి జనరల్గా నాయకత్వ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు, పార్ట్నర్షిప్ వ్యాపారంలో పెట్టుకునేటువంటి కొత్త ఒప్పందాలు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో మీకు ఆగిపోయిన పనులు, ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి క్లియర్ అయిపోబోతున్నాయి ఇవాళ రేపట్లో. తులారాశి వారికి భాగ్యస్థానం బలపడుతుంది. విదేశీ అవకాశాలు ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా విదేశీ అవకాశం కనిపిస్తుంది. గ్యారంటీగా మీరు టికెట్ అయితే కొనిపెట్టుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది పరిస్థితి తులారాశి వాళ్ళకి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు రాబోతున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శివపార్వతుల ప్రత్యేక పూజలు చేయండి, అది ఫలిస్తుంది. ధనుసు రాశి వారికి కూడా కెరీర్ పరంగా ఫ్లైట్ ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఏదన్నా చదువు కోసం, వీసా కోసం అప్లై చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ కాదు, వాళ్ళ తాత వచ్చిన ఆపే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి కెరీర్ పరంగా విదేశీయానం అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. మీరు ఇదనే కాదు, ఏది చేపట్టినా ధనుసు రాశి వాళ్ళకి 48 గంటల తర్వాత కానీ ఈలోపు కానీ అంత పాజిటివిటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీనరాశి వారు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా 2 రకాలుగా కూడా లాభదాయకమైన కాలం. ఆశ సంబంధిత లాభాలు అందుకుంటారు. పాత బాకీలు తిరిగి పొందడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. శివరాత్రి నాడు జాగారం, భక్తి శ్రద్ధలతో శివారాధన చేయడం మరింత శుభప్రదం. మీకు మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి మీనరాశి వాళ్ళు. సో ఈ రాశుల వాళ్ళందరికీ కూడా శివరాత్రి తర్వాత 48 గంటలు బేషుగ్గా ఉండబోతుంది.